ఈరోజు వైదేహి మేడం గారి యొక్క ఒక గొప్ప పుస్తకం, ఆవిడ అనుభవాలు సారం ఇందాక స్వామిజీ వారు చెప్పినట్టు సూర్య భగవానుడు ఆవిడతో మాట్లాడిన మాటలు, ఆ సంభాషణ క్రమము, అందులో ఉన్న జ్ఞాన భాండాలను ఏర్చి కూర్చి ఒక పుస్తకము ఈరోజు మనం దాని ఉద్ఘాటన ఆవిష్కారం చేసుకోబోతున్నాము. శ్రీ శ్రీవేరెడ్డి గారిని దాన్ని ఆవిష్కరించి వస్తున్నాం. ఇది ఎంత గొప్ప పుస్తకం అంటే మీరందరూ కూడా ముంచుంటే పోవచ్చు, అంత గొప్ప పుస్తకం. భారతదేశంలోని వెరీ వెరీ ఇంపార్టెంట్ పుస్తకం. నాకు స్వామి వారు చెప్పారు, ఎప్పుడో కృష్ణకాలంలో సూర్య భగవాన్తో మాట్లాడమంటున్నారు, కృష్ణకాలంలో సూర్య భగవాన్ ఇంటికి వచ్చి ఆచరిస్తున్నారు. అలాంటి వైదేహి మేడం గారి యొక్క అత్యద్భుతమైన పుస్తకము. ఒకసారి ఎట్లా చెప్పబడ్డాడు. ఇది నంద్యాల అందరికీ గొప్ప గౌరవ, మొత్తం నంద్యాల వాళ్ళందరికీ కూడా ఇట్లా చెప్పబడుతున్నాం. వైదేహి మేడం గారు నంద్యాలలో ఉన్నటువంటి మనందరికీ ఎంతో భాగ్యకరం. సూర్య భగవాన్ నుంచి వచ్చిన కానుక ఇది. మరి దీన్ని అందరూ కూడాను ఈ పుస్తకాన్ని మరి వైదేహి మేడం గారిని ఈ ఇద్దరిని కూడాను ఇక్కడ ఉన్న ఈ పుస్తకాన్ని ఇక్కడ ఉన్న మేడం గారిని మనం ప్రపంచవ్యాప్తంగా చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాలుగా నేను నంద్యాల వస్తూనే ఉన్నాను. ఇక్కడ చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఉన్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఎంత ధ్యాన సేవ చేశారో నేను చెప్పలేను. ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారం. అయితే అందరి పిరమిడ్ మాస్టర్లు కూడా వైదేహి మేడం మన నంద్యాల పేరును జగద్విఖ్యాతం చేశారు. ఈ పుస్తకం ద్వారా, వారి అనుభవాల ద్వారా మొట్టమొదటిగా మేడం గారి యొక్క అనుభవాలు, వారి సందేశం, సూర్య భగవాను సందేశం అవన్నీ అక్కడ తీసుకుంటాం. జగద్గురువు మైత్రేయ గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ భాస్కర్ గారిని, నా పూర్ణాత్మైనటువంటి సూర్య భగవానుడికి వేదికను ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఆత్మస్వరూపులకు ఇచ్చేసినటువంటి ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మాభివందన. నేను పూజలు బాగా చేసేదాన్ని. 2004 సంవత్సరంలో నవంబర్ లాస్ట్ వీక్లోకి ధ్యానంలోకి వచ్చినాను. అంతకుముందు పూజలు బాగా చేసేదాన్ని. 25 సంవత్సరాలు యోగాసనాలు ప్రతిరోజు చేసినాను. ప్రతిరోజు సూర్య నమస్కారాలే కాదు, అన్ని రకాల ఆసనాలు చేసినాను. రోగాలు ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు. వయసు పడిన తర్వాత రోగాల నుంచి అందరూ బాధపడుతుంటారు కదా అని మనసులో ఉండేది. రోగాలు రాకూడదు అన్న తపన నాలో ఉండేది. ప్రాణిక్ హీలింగ్, క్లీన్ హార్ట్ మెడిటేషన్ చేసినాను. బేసిక్ అడ్వాన్స్ క్లాసులు చేసినాను. తల్లి భగవాన్లో కూడా 2 సంవత్సరాలు ఉన్నాను. కానీ వీటన్నిటిలో కూడా నాకు ఏమీ కనబడలేదు. శ్వాస మీద ధ్యానం చేసిన తరువాతనే నేను పొందవలసినంతా పొందినాను. అనేక అనుభవాలంతా కూడా పొందినాను. ధ్యానం చేస్తున్నప్పుడు అంతకుముందు సత్సంగం ధ్యానము చేసిన మొదట్లో సత్సంగం వెళ్ళేదాన్ని. అక్కడ సత్సంగంలో భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో ఇమం వివస్వతే యోగం ప్రోక్తమానం అవ్యయం విశ్వం మనమే ప్రాహ మన విశ్వాసవ్యపడి అంటే శ్రీకృష్ణ పరమాత్మ పూర్వము నేను సూర్యునకు ఉపదేశించినాను. సూర్యుడు వైవస్వత మనువు బోధించెను, మనువు విశ్వాసనకు ఈ జ్ఞానాన్ని బోధించెను అని అర్థం. దానిలో చూసినప్పుడు ప్రత్యక్ష దైవము కనిపిస్తున్నటువంటి సూర్య భగవానుడిని నేనెందుకు అడగకూడదు అని అనిపించింది. ఎక్కడికి వెళ్ళి ఉదయిస్తున్నటువంటి ఉదయభానుడిని అడిగినాను. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే, సప్త శతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆయన అడిగినాను. అలా సూర్య నమస్కారాలు చేసినా కానీ ఏ మార్గాలో నాకు తెలియలేదు. దానిలోనే ఉంది జ్ఞాన విజ్ఞాన మోక్షదాయకం అని.
ఉంది. నేను ఆయన అడిగినాను, జ్ఞాన విజ్ఞాన మేధస్సు ప్రసాదించండి గురుదేవ, గురువే మనకు అన్ని ఇచ్చేది, ఏ భగవంతుడు కాదు అని నాకు తెలుసు. అందుకే ఆయన నేను గురువుగా స్వీకరించినాను. గురుదేవ అంటూ ఇలా 3 రోజులు మేడ మీదకి ఎక్కి ఇలా అడిగినాను. 4వ రోజు మేడ మీదకి ఎక్కుతూనే సాధించినావు అని సూర్యభగవాన్ నుంచి వాకు నిలబడింది. ఏంటి అసలు నాకు అలా మాట్లాడతారని తెలియదు దేవతలు కానీ ఎవరే కానీ. కానీ ఏంటి సాధించినావు అని నిలబడతా ఉంది అని నేను అనుకున్నాను. ఇంకా ప్రతిరోజు మాట్లాడటం, సూర్యోదయం టైంలో మేడ మీదకి వెళ్ళి ప్రతిరోజు మాట్లాడటం మొదలు పెట్టినాను. నాతో మాట్లాడుతున్నారే గురుదేవ అంటే ధర్మం ఉంది అన్నాడు. ధర్మం అంటే ఏంటి అన్నాను. నా జీవితంలో నేను నడుచుకున్నటువంటి చేసినటువంటి కర్మలు ఎటువంటి భావనలో చేసినటువంటి కూడా అంత రివైండ్ చేసినాడు. అదే ధర్మము అని చెప్పినాడు. నేను ఏ సత్యసాయి అక్కడికి వెళ్ళి ఏ సేవ చేయలేదు, వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళి ఏ సేవ చేయలేదు. నిత్య జీవితంలో ఇంటిలో మట్టుకే చేస్తున్నటువంటి కర్మలన్నింటినీ కూడా ఆయన రివైండ్ చేసినాడు. ఆయన ఎప్పుడు అమనస్కంలో ఉండు అని చెప్తా ఉండేటోడు. అమనస్కం అంటే మనస్సు తెలిసింది మరి, అంటే అలా ఉంటే మరి జీవితం పెరుగుతుంది. మరి నాకు తోడు నీడ ఆయన కావాలి కదా అంటే నీలాంటి వాటికి ఈ భూమాతకు అవసరము, మీ పేరు సంరక్షణ నాది అన్నాడు ఆయన. ఒకసారి పత్రికకి నాకు పరిచయం లేదు, కానీ మహానందీశ్వర స్వామి దేవాలయంలో ధ్యాన మహిళా మండలి సీనియర్ ట్రైనర్ మాస్టర్స్ ఏర్పాటు చేశారు. ధ్యాన మహిళా మండలి ప్రారంభోత్సవానికి మన ధ్యాన గురువైనటువంటి బ్రహ్మశ్రీ శుభాక్షత్రి గారు మహానందీశ్వర స్వామి దేవాలయం యొక్క ప్రాంగణంలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడే నాకు తెలియకుండానే అదే ఏంటి నిద్ర రావట్లేదు, ఎందుకు ఇలా కళ్ళు మూసుకోబోతున్నాయి అని నేను అనుకున్నాను. ఆయన వచ్చి రిబ్బన్ కటింగ్ చేసే లోపలే, హాల్కి వచ్చి రిబ్బన్ కటింగ్ చేసే లోపలే ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అంతా తెలుస్తూనే ఉంది, కానీ విపరీతమైనటువంటి ఎనర్జీస్ అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను, నేను స్వయంగా అనుభూతి పొందినాను. మన గురువు గారైనటువంటి యొక్క ఎనర్జీస్ నాకు శక్తి ఉంటాడు. ఇలా అయిన తర్వాత నంద్యాల ఒకరోజు పత్రిక అయినప్పుడు పిరమిడ్ మాస్టర్స్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏదో నా గురించి చెప్పినప్పుడు పత్రిక గారు ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసి ఆ మేడంని పిలిపించండి అని అలా ఆయన నన్ను పిలిపించుకున్నారు. నాతో నేను వెళ్ళలేదు ఆయన దగ్గరికి. చిత్తశుద్ధితో శిష్యుడు తయారై ఉంటే గురువే వెతుక్కుంటూ వస్తాడు శిష్యుడిని అని తెలుసుకున్నాడు. మొట్టమొదటి రావడంలోనే మీ అనుభవాలు చెప్పండి మేడం అన్నాడు. నా అనుభవాలలో ముఖ్యమైనది మొదటిది 2 గంపల కులకరాడి కనబడిన మొదటి ధ్యానంలో 2 గంపలలో ఒక గంప మీద అంతా కూడా తెల్లటి కాంతి పడి అన్ని గంపని కాంతి అయిపోయినాయి 2 గంపల కులకరాళ్ళలో. అది నాది 366వ మానవ జన్మ. ఇప్పుడు ధ్యానానికి రాకముందు అన్ని జన్మలలో చేసినటువంటి పుణ్య ఫలం ఒక్క గంప రాళ్ళు రతనాలైనాయి. ఈ జన్మలో ధ్యాన ప్రచారం అదే జ్ఞాన బోధలో నేను చేయవలసినటువంటి కార్యక్రమంతో ఈ గంపంతా కూడా ఈ ధ్యాన ప్రచారంతో రతనాలైపోతాయి. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ వెళ్ళినప్పుడు పత్రిక స్టేజ్ మీద కనిపించినారు. పిలిచినప్పుడు మాట్లాడండి మేడం అన్నారు. నా అనుభవాలు చెప్పినాను. ఈ వ్యాలీ గురించి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ గురించి చెప్పండి మేడం అన్నారు. నాకు అప్పుడు వెంటనే బోధపడలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడితో నేను గురుదేవా అసలు పత్రిక గురించి మీ సందేశం ఏమి అన్నాను. ఆయన మహానుభావుడు, ఆయనకు సిద్ధులు ఉన్నాయి అన్నాడు. ఆ పిరమిడ్ వ్యాలీ గురించి మీ సందేశం ఏమి గురుదేవా అన్నాను. ఆ పిరమిడ్ వ్యాలీ పత్రిక అన్నాడు. నాకు బోధపడలేదు, ఒక అర్థం కాలేదు. చెప్పు గురుదేవా ఏంటంటే నీకే బోధపడుతుంది అన్నాడు. ఒక్క క్షణమైన తర్వాత చెట్టు నడుగు, గుట్ట నడుగు, బొమ్మ నడుగు, రెమ్మ నడుగు, ఆకు నడుగు, పిందె నడుగు, గట్టి పడక నడుగు, ఇసుక రేణువు నడుగు, నీ ఎవరిని అంటే పత్రిజీ పిరమిడ్ వ్యాలీ పత్రిజీ సర్వ వ్యాప్తి పత్రిజీ
బెంగళూరుకి వచ్చిన తర్వాత నాకు పిరమిడ్ కట్టించాలా అని ఉండలేకపోయినాను. ఇంట్లో రెనోవేట్ చేస్తా ఉన్నారు. మా వారిని అడిగినాను, ఏది పట్టుకున్నా నువ్వు వదలవు అని వెంటనే ఓకే తీసేశారు. చాలా హ్యాపీ అయింది. 4వ రోజే పిరమిడ్ రూఫ్ టాప్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇలా పిరమిడ్ అయిపోయిన తర్వాత, కట్టడం అయిన తర్వాత నేను ధ్యానం చేస్తూ ఉన్నాను పిరమిడ్లో కూర్చొని. అంతకు ముందు నాకు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయంగా ఉండేది కొంచెము. నేను అడిగినాను, గురుదేవా నాకు ఈ భయం ఎప్పుడు పోతుంది అంటే, నువ్వు సహస్రారం చేరుకునే నీకు భయం పోతుంది అన్నాడు. ఒక వారం 10 రోజులకు నువ్వు సహస్రారం చేరినావు, నేను నీ లోనికి వస్తున్నాను, నీకు భయం పోతుంది, నువ్వు పట్టించి నీ ఇంట్లో దిగుతారు, నీ భర్త దీనిలోకి వస్తారు అని సూర్య భగవాన్ ఇచ్చినటువంటి సందేశం. ఇప్పుడు అదే లేదు. అయిన తర్వాత పిరమిడ్లో కూర్చొని ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం 6 గంటలకు ముగించుకొని సూర్య భగవానుడితో ప్రతిరోజు మాట్లాడేదండి. పిరమిడ్లో నుంచి బయటకు వస్తూనే సూర్య భగవానుడు తనంతట తానే నంద్యాల డెవలప్ నీతో అనేది ఉంది అన్నాడు. అంటే గురుదేవా నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు, ఎలా చేయాలో నాకు తెలియదు, మీరే చెప్పండి అన్నాను. అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం అక్కడక్కడ గోడల మీద రాయించు, మొదలు ర్యాలీ చెయ్యి, మరి వాళ్ళు రాబట్టేటువంటి వాకురాలు నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, అక్కడక్కడ నువ్వే 40 రోజులు క్లాస్ ఏర్పాటు చెయ్యి, మొదలు మాస్టర్ని పిలిపించు, తర్వాత నువ్వే 40 రోజులు చెప్పు అని చెప్పారు సూర్య భగవాన్. సూర్య భగవాన్ చెప్పినట్టుగా నాలో పట్టుదల, ఉత్సాహం, కుతూహల పెరిగింది. పెరిగిన తర్వాత ప్రతి దేవాలయంలో కూడా 20 సెంటర్లు, ప్రతి దేవాలయం కూడా ధ్యానాలయంగా అయింది. నంద్యాల కరెక్ట్గా 1.5 సంవత్సరానికి ధ్యాన నంద్యాల అయింది. మా షష్ఠపూర్తి మార్చిలో జరిగినప్పుడు నేను పిల్లలకు ఇష్టమయ్యి వాళ్ళే ఏర్పాటు చేసినారు. పంతులు గారు వచ్చినారు. ఆవాహ్యామి, ఆసనం సమర్పయామి, పాదయో పాత్యం సమర్పయామి, అత్తయో అర్థం సమర్పయామి చెప్తూ ఉన్నారు కలిసారి పెట్టి. నాకు చూస్తే ఎవ్వరు వచ్చినట్టు కనపడలేదు. నేను కూర్చొని హిమాలయంలో ఉండేటటువంటి యోగీశ్వరులారా రండి అని పిలిచినాను. హిమాలయంలో ఉండేటటువంటి సప్తఋషులు మా షష్ఠపూర్తికి వచ్చినారు. ఆ రోజు సాయంత్రము 5 మంది వృద్ధులకు బియ్యం పెడుతూ ఉన్నాను. పెట్టేటప్పుడు ఒళ్ళు తేలిపోతా ఉంది. కానీ ఇంకా ఇద్దరికి పెట్టాలా అన్న తపన ఉండలేకపోయినాను. మా ఇంట్లో ఉన్నటువంటి 10 మంది బొమ్మకు ఇంకొక వేరే వాళ్లకు బియ్యం పెట్టేసినాను. అడిగినాను సూర్య భగవాన్ మరుసటి రోజు 7 మందికి పెట్టకూడదు కదా, మరి ఎందుకు అలా ఉండలేకపోయినాను, ఒళ్ళు ఇలా తేలిపోతుందని సప్తఋషుల బాధలకు బియ్యం పెట్టినావు అన్నాడు సూర్య భగవాన్. కాశీ టూర్ వెళ్ళాము. కాశీ టూర్ వెళ్ళినప్పుడు హరిద్వార్లో గంగలో దిగినాను. దిగుతూనే గంగమ్మ తల్లిని అడిగినాను. అడగబోయేటప్పటికీ నీ నుంచి పవిత్రమైనాను అన్నది గంగమ్మ తల్లి. అరే పవిత్రమైన మనమనగా పవిత్రమయ్యేది, గంగమ్మ తల్లి పవిత్రమైనాను నా నుంచి అంటా ఉంది ఏమి అనుకున్నాను. అదే ఆ రోజే అంజనాదేవి టెంపుల్ రోప్వేలో పైకి వెళ్తుండగా సూర్యాస్తమయం అవుతున్నప్పుడు సూర్య భగవాన్ అడిగినాను, ఏంటి గురుదేవా గంగమ్మ తల్లి అలా అన్నదేంటి, అందరినీ పవిత్రులు చేయడం ఏంటి కర్తవ్యం అన్నాడు సూర్య భగవాన్. తర్వాత అంటూ చెబుతూ ఉన్నానప్పుడు ఇలా భయము అని అనుకున్నప్పుడు ధ్యానాన్ని కల్పించి మొట్టమొదటిసారిగా నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు కొంచెం భయంగా ఉండేది. ఒక్కదాన్ని మేనేజ్ చేయాలి కదా అని అన్నప్పుడు నువ్వు భయపడద్దు, అంతా నేను చూసుకుంటాను అన్నాడు సూర్య భగవానుడు. అన్న తర్వాత 2008లో డిసెంబర్ 13వ తారీఖున ఇదే టౌన్ హాల్లో నాకు ప్రతి ఇలా మైక్ ఇస్తూనే నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను నోరు తెస్తూనే వాయిస్ అంతా కూడా సూర్య భగవానుడే, నాకు కాదు. అప్పుడు మాట్లాడినాను, అన్నమయ్య అన్ని లోకాలకు భూలోకం నుంచే దారి అని ఇదే టౌన్ హాల్లో చెప్పినాను. ఇప్పుడు
నేను ధ్యానం ద్వారా అన్ని లోకాలకు వెళ్ళొచ్చినాను అని చెబుతాను. ధ్యానంలో మొదలు కూర్చున్న నాలో ఎవరున్నారో బయటికి రండి. నాలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నాలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి బయటకు చాలా నన్ను చూస్తూ ఉన్నాడు. మరి నాలోనికి రమ్మన్నాను. వస్తుని బరువు ఎక్కినాను. ధ్యానం చేయమన్నాను. తేలికైనాడు. అయిన తర్వాత బెంగళూరు పిరమిడ్ చేంబర్లో కూర్చొని ధ్యానం చేసినాను. నా పూర్ణాత్మైనటువంటి సూర్య భగవాను వచ్చి నన్ను తీసుకొని వెళ్ళమని అడిగినాను. వెంటనే గోల్డెన్ కలర్ వే కనబడింది నాకు. వెళ్తూ ఉండగా ఆ గోల్డెన్ కలర్ వేలో వెళ్తూ ఉండగా నాకు కుడివైపు పెద్ద శనిగ్రహం కనబడింది. శనిగ్రహం దాటుకొని అలా వెళుతూ ఉండగా చాలా సేపు అనిపించి, గురుదేవా ఎంత దూరం వెళ్ళాలి అంటే, వెళ్ళాలంటే ఇవన్నీ దాటాలి మరి అన్నాడు సూర్య భగవానుడు. అయిన తర్వాత మరి కొంచెం దూరం పెట్టుకుని ఆగిపోయినాను. అక్కడ కూర్చొని ధ్యానం చేసి హాస్టల్ మాస్టర్స్ అడిగిన, మీలో స్థితి శక్తి జ్ఞానం నాకు ప్రసాదించండి హాస్టల్ మాస్టర్స్ అంటే, వెంటనే నాకు కనబడింది. అక్కడ బంగారు వర్ణపు మేఘాలు కనబడినాయి. అయిన తర్వాత మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోయినాను. ఆగిపోయిన తర్వాత మళ్ళా కూర్చొని ధ్యానం చేసి హాస్టల్ మాస్టర్స్ వాళ్ళలో స్థితి శక్తి జ్ఞానాన్ని ప్రసాదించమని అడిగినాను. అప్పుడు కనబడింది. ఇదంతా అధోలోకము. తర్వాత భూతలోకం కనబడింది. అది బంగారు వర్ణంతో కళ్ళు మిలిమిట్లు కొలిపేటటువంటి కాంతులతో ఉంది. అది ఒక వంతెనలా ఉంది. కుడివైపు రైలింగ్ ఉంది. ఎడమవైపు ఒక పెద్ద వాల్, అది కూడా గోల్డెన్ కలర్ తో ఉంది. దాని మీద నా ప్రయాణం చాలా వేగవంతంగా సాగింది భూతలోకంలో. అలా ప్రయాణం కొంత దూరం మరి వెళ్ళగా నాకు గోల్డెన్ కలర్ ఎలిఫెంట్ కనబడి నాకు స్వాగతం పలుకుతా ఉంది. ఎవరు మీరు అంటే ఐరావతము అన్నది. మరి కొంత దూరం వెళ్ళగా కుడివైపున ఇంద్రధనస్సులాగా అక్కడ ఏదో ఉన్నట్టుగా అనిపించింది. దాని మీద గోల్డెన్ కలర్ ఎనర్జీస్ పడుతున్నాయి. అది బిస్కెట్ కలర్ లో ఉండేది. అది ఏమిటి అంటే ఇంద్రలోకము అన్నాడు. దాని మీద పడినటువంటి గోల్డెన్ కలర్ ఎనర్జీస్ నాకే అని నేను తెలుసుకున్నాను. తర్వాత మరి కొంత దూరం ప్రయాణం సాగినాక నా ప్రయాణం అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కూర్చొని మళ్ళా ధ్యానం చేసి అడిగిన హాస్టల్ మాస్టర్స్, మీరు స్థితి శక్తి జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి గురుదేవులారా అంటే, మరి నా ప్రయాణము సత్యలోకంలోకి నా ప్రయాణం మొదలైంది. సత్యలోకంలో బుద్ధుని టెంపుల్స్ ఇలా ఉంటాయి కదా, దాని మీద కలశాలుగా ఉంటాయి. దాని మీద వెళ్తున్నాను. నన్ను నేను చూస్తున్నాను. నేను ఒక సూర్య భగవానుడిలా సూర్య కాంతితో బంగారు వర్ణపు కాంతి పుంజముతో దాని మీద వెళుతూ ఉన్నప్పుడు నన్ను నేను చూస్తున్నాను. వెళుతూ ఉండగా మరింత ఉన్నత లోకం నుంచి ఒక లేత నీటి వర్ణము శ్వేత వర్ణముల మిశ్రమంతో ఉండేటటువంటి నావ మరింత ఉన్నత లోకం నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నావలోకి నేను ఎక్కినాను. సూర్య భగవానుడు రాలేదు. రెండు గురుదేవా అంటే, నేను నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. ఆ నావలో నా ప్రయాణం సాగుతూ ఉండగా కుడివైపున బంగారు వర్ణపు పిరమిడ్స్ కనబడినాయి. కొన్ని వందలలో ఉన్నాయి పిరమిడ్స్. ఆ పిరమిడ్స్ ని అడిగినాను నేను, భూలోకానికి రమ్మని. నువ్వు అందుకే జన్మ తీసుకున్నావు అన్నాడు. ఆ పిరమిడ్స్ భూమి మీదకు ఆ పిరమిడ్స్ వస్తూనే భూమాత చాలా సంతోషపడింది. అప్పుడు అందరిలో నేను ఉన్నాను అని నన్ను నేను తెలుసుకున్నాను. అయిన తర్వాత మరి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలోకి వచ్చి నేను కూర్చున్నాను. నేను ఒక గోల్డెన్ పిరమిడ్ అయిపోయినాను. నాలోనికి నేను వచ్చి కూర్చి ఈ శరీరంలోకి నన్ను నేను రమ్మంటే అది రానంటా ఉంది. నేను రానంటున్నాను ఈ శరీరంలోకి. ఆ ఎనర్జీస్ అంతా నాకు తెలుస్తుంది. నేను రెడ్డి వేస్తాను. బలవంతాన ఈ భూమి మీద ఇంకా నేను చేయవలసిన కార్యక్రమం ఉన్నందుకు బలవంతాన వచ్చి నాలోకి నేను కూర్చున్నాను. ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు నాకు ఇద్దరు ధ్యానంలో కనబడినారు. ఎవరు మీరు, ఈ సందేశం ఏమి అని అడిగినాను. బృహత్కార్యము చేపట్టినావు, ప్రశంసించడానికి వచ్చిన దైవదూతలం అన్నారు వాళ్ళు.
ఇది వరకు అన్నదానాలు అన్ని కూడా చేస్తూ ఉండేదాన్ని. సూర్య భగవానుడితో మాట్లాడుతున్నప్పుడు సూర్య భగవాన్ని గురుదేవా మా ఇంటికి భోజనానికి రండి అన్నాను. అంటే ఆయన వస్తారని నాకు అన్న తెలియలేదు. అసలు మరుసటి రోజే ఉదయం 9 గంటలకు పెరటి వాకిలి నుంచి ఒక అవ్వ వాకిలి బయటికి వచ్చింది. వాకిలి తెరుచుకొని లోపలికి వచ్చింది. ఆ పని మనిషి బొమ్మ అంటు తోముకుంటా ఉంది. నేను లోపలి నుంచి చూసి వెంటనే ఆ తేజస్సును నేను వెంటనే చేసి గురుదేవా మీరే కదా అన్నాను. నేను ఇక్కడ అక్కడ అంతా ఉన్నాను అన్నాడు. అయిన తర్వాత టిఫిన్ రెడీ అవుతా ఉంది. ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది. లోపలికి రమ్మని చెప్పలేకపోయినా మా ఇల్లే రెంటెడ్ హౌస్, అప్పుడు ఎవరు లేదు, అక్కడ చాలా దూరం నేను చూడలేదు. అలాగే కూర్చోబెట్టినాను. ఇంట్లో టిఫిన్ అయితే పెట్టినాను. పెట్టిన తర్వాత ఇలా అన్నది. అయిన తర్వాత మంచినీళ్ళు తాగమంటే దగ్గరికి రా నీ దగ్గరికి వచ్చి మంచినీళ్ళు అలా పోయించుకొని తాగింది అవ్వ. చూస్తూ ఉన్నాను, వదలలేకపోయినాను. ఇలా చీర చూస్తుండే చీర ఇలా అన్నది. చీర ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత మరుసటి రోజు అడిగిన గురుదేవా మీరే కదా వచ్చింది అంటే దుమ్ములో పెట్టినాను కదా మీకు అంటే నేను అది చూడను మీ మనసు చూస్తా అన్నది. గురుదేవా మీరే కదా వచ్చింది అంటే నా ముద్దుల బిడ్డని జ్ఞాని అయినావమ్మా అంటూ చంప సృజించి తల నిమిరినాడు సూర్యభగవాన్. నేను శ్రీశైల మహాధ్యాన యజ్ఞంలో సచ్చిదానందమైన ఆ బ్రహ్మానందాన్ని, ఆ శివతత్వాన్ని మొట్టమొదటిసారిగా పత్రిజీ యొక్క సమక్షంలో ఆ అనుభూతి నేను పొందినాను. మరొక్కసారి ధ్యాన ప్రచారం కొరకు పల్లెలకు వెళ్ళేటప్పుడు శ్రీ సూర్య భగవాన్ నుంచి కూడా ఆ అనుభూతి పొందినటువంటి భాగ్యాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టిన తరువాతే ఈ భాగ్యాన్ని పొందినాను. ఈ శ్వాస మీద ధ్యాస నాకు చెప్పినటువంటి నా ధ్యాన గురువుకి 1,000,000,000 వందనాలు.